అన్న పరచింతన ఎందుకు వస్తుంది అంటే దేని రీజన్స్ ఏమన్నా చెప్పు. చాలా మంది చాలా రీజన్స్ చెప్తారు, కానీ కోర్ రీజన్ ఏంటంటే మనకు సంబంధం కలిగి ఉండి ఆ సంబంధం కలిగి ఉన్న విషయం కొంత తెలియడం వల్ల హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్ లీడ్స్ టు పరచింతన. అంటే పడ్డది అయిపోయింది. ఒక నిమిషం, ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి పోయింది అనుకో, దీని గురించి చింత పట్టుకుంటుంది. ఇది కనుక ₹1,00,000 లేదు, ఒకవేళ పోయిందనుకో ఆలోచన వస్తాం. వస్తువుగా కాబట్టి అది నన్ను ప్రవోక్ చేస్తలేదు. వస్తువు నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు. గమనించడం ఇప్పుడు వస్తువుగా ఉంది, దాని ఇన్ఫర్మేషన్ నువ్వు గ్యాదర్ చేసుకో. దాంతో ఒక సంబంధం ఉంది కాబట్టి వస్తువు పోతే కాస్త పరిచింతన వస్తుంది, కానీ పెద్ద బాధపడదు. ఒకవేళ ఇప్పుడు ఈ గ్లాస్ కింద పడ్డది, ఈ గ్లాస్కు నోరు ఉందను, ఆ నోరు కాస్త ఏదన్నా అన్నదనుకో, ఈ గ్లాస్ కింద పడ్డ సందర్భంతో పాటు కింద పడ్డ తర్వాత ఆ గ్లాస్ అన్నది కూడా గుర్తొస్తుంది. అట్లా ఎందుకన్నది అన్నది పూర్తిగా తెలియని కారణంగా పరిచింతన వస్తుంది. అంటే హాఫ్ ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకోవాలనుకుంటున్నా అంటది. ఇప్పుడు ఒకవేళ మనిషి గురించి అయితే మనిషికి ఒక మైండ్ ఉంది, అది ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటది కదా. అది పూర్తిగా చేంజ్ అయినా పరచింతన కొన్నిటి మీద ఉంటుంది అంతే. ఇప్పుడు ఉదాహరణకి ఎర్లీ ఏజ్ లో ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు, వాడు ఖాళీగా ఉంటే ముసలితనంలో కూడా అమ్మాయి గుర్తొచ్చింది. ఇంటెన్సిటీ మారొచ్చు, చింత మారతలేదు. అనుభవం వల్ల తెలిసింది, ఇట్లా గుండెలు బాదుకొని ఏడ్చేవాడిని, ఇప్పుడు ఏమి ఏడ్చట్లే అన్నాడు, కానీ స్టిల్ హీస్ థింకింగ్ అబౌట్ ఇట్. నిన్న ఇవాన్ విడ్స్ అనే ఒక వ్యక్తి రమణాశ్రమానికి వచ్చి కొద్ది రోజులు ఉన్న తర్వాత వెళ్లే ముందు మీకు అభ్యంతరం లేకపోతే కొన్ని ప్రశ్నలు అడుగుతారంటే రమణ మహర్షి సరే అన్నాడు. ఇవాన్ విడ్స్ కి రమణ మహర్షి జరిగిన సంభాషణ ఒక టాక్ చేస్తాను నేను. యాస్టీస్ నేను చేసేది ఏమి లేదు, అసలు మామూలుగా ఉండదు అసలు రమణ మహర్షి చెప్పేది అని. అలాగని గొప్పగా లేదు. ఉదాహరణకి ఆదిశంకర్ల వారు సంపూర్ణ జ్ఞానం సంపాదించకుండానే అదంతా చెప్పారు అని ఎవరో అన్నారు. దానికి మీరేమంటారంటే ఆదిశంకర్ల వారి సంగతి ఆదిశంకర్ల వారు చూసుకుంటారు, నీ సంగతి నువ్వు చూసుకో. అంటే పరిచింతన ఏంటి చేసేసిండు ఆదిశంకర్ల గురించి. తర్వాత కృష్ణమూర్తితో కాంటెక్స్ట్ చెప్పాడు, వాట్ డూ యూ థింక్ అబౌట్ బుద్ధ అని కృష్ణమూర్తి అడిగితే ఐ డోంట్ థింక్ అబౌట్ బుద్ధ అన్నాడు. వై షుడ్ ఐ థింక్ అబౌట్ బుద్ధ? చూడు ఎంత బాగుంది. సరే, అందరికి అది సాధ్యం కాదు, అలా ఉండలేరు, అర్థమవుతుంది కాదు, అందరికి వెంటనే అలా తీసుకోలేరు కాబట్టి ఒకవేళ అలాంటి ఉన్న వాళ్ళకి ఏం చేస్తే పోతుంది? చెప్పినా కదా, పని ఒక మాధ్యమం అట్లా. సో నీవు కొంచెం పాలిష్ అవుతున్న కొద్దీ ఎదుటి వ్యక్తి నీ యొక్క మనసులో రిలీఫ్ పొందుతాడు అనమాట. అంటే విషయం అట్లాగే ఉంటది. ఒకప్పుడు వాడు కనిపిస్తే చంపేద్దాం అనుకున్నావు బండియా, ఇప్పుడు పోనీలే అనుకున్న స్థితి వచ్చింది. అందుకని రకరకాల విషయాల్లో కాస్త ఇవాల్వ్ అయితే అప్పుడు నీకు సినిమాలు ఉంటుంది, ఒక వ్యక్తి వాళ్ళ ఊరి మునసబు వీళ్ళ ఇల్లు లాగేసుకుంటాడు. వాళ్ళ ఇల్లు లాగేసుకుంటే ఆ హీరో చిన్నపిల్లవాడు ఉంటాడు, ఏదేమైనా తిరిగి ఇల్లు సంపాదించుకొని అనుకుంటాడు. అనుకొని బాగా చదువుకోవాలని అట్లాగి చివరికి కలెక్టర్ అవుతాడు. కలెక్టర్ అయిన తర్వాత ఎవరో గుర్తు చేస్తారు, ఇప్పుడు కలెక్టర్ అయ్యావు నువ్వు, ఆ మునసబు కూడా ముసలోడు అయిపోయాడు, మరి ఆ ఇల్లు లాగేసుకోవచ్చు కదా అంటే వాడు నవ్వి అంటాడు, నాకేమి తెలియని రోజుల్లో నాకు ఆ ఇల్లు ఇంపార్టెంట్ అనిపించి అట్లా వాగాను. ఇప్పుడు నేనున్న స్థితిలో ఆ మునసబు కానీ ఆ ఇల్లు కానీ ఆ గొడవ కానీ గుర్తు రావట్లేదా? యాక్చువల్గా జరుగుతుంది. అంటే నీవు వ్యక్తిగతంగా ఎదిగితే చాలా పనికిరావల్ల విషయాలు పడిపోతాయి. అప్పుడు అట్లీస్ట్ చింతించకుండా క్లియర్ చేసుకోమంట. నేను పరచింతన పోవాలంటే క్లియర్ చేసుకో. అంటే ఎలా?
ఇప్పుడు ఒకరి గురించి ఆలోచన వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆ వ్యక్తి నీకు అందుబాటులో లేకపోవడము, ఆ వ్యక్తికి ఒక మాట అనడము. ఇప్పుడు రెండు రకాలుగా ఉన్నాయి. చిరంజీవి గురించి మనం ఎంతసేపు మాట్లాడినా మనకు బాధ కలగదు. కానీ మన అక్కో చెల్లో, మన అన్ననో బామ్మర్దో వాళ్ళ గురించి మాట్లాడితే మనకు కోపము, దుగ్ధ ఇవన్నీ వస్తాయి. సో అందుకని ఒకటేమో ఇన్ఫర్మేషన్ గా మాట్లాడుతున్నాం, దాంతో సమస్య లేదు. ఒకటి ఇన్ఫర్మేషన్ గా మాట్లాడుతూ మన లోపల ఒక సైకలాజికల్ టర్మాయిల్ క్రియేట్ అవుతుంది. అట్లాంటి దాన్ని క్లియర్ చేసుకోవాలి. అది ఏముంది రవి మన మధ్యన ఎందుకు ఇట్లా వస్తుంది, ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఒక స్నేహభావం వచ్చేసింది అనుకో, ఆ చింత వెళ్ళిపోతుంది. అది ఒక ఇది పాజిటివ్ గా కనిపిస్తూ ఉంటది, కానీ అది దట్ లీడ్స్ టు సారో. ఎగ్జాంపుల్, పరచింతన అంటే ప్రతిసారి నెగిటివ్ గానే ఉండాల్సిన అవసరం లేదు. ఒక తల్లి కొడుకు ఆఫీస్కి వెళ్తే తిన్నాడో లేదో అని ఆలోచిస్తూ ఉంటుంది. మధ్యాహ్నం ఫోన్ చేస్తుంది, ఏరా బంగారు తిన్నావా అంటే ఆ తిన్నానమ్మా. ఇప్పుడు ఏ రోజు అయితే కొడుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అక్కడ పట్టుకుంటది బాధ. సాఫీగా జరుగుతున్నంతసేపు ఏం తెలియదు. అట్లా సాఫీగా జరిగితే దెర్ ఇస్ నో ప్రాబ్లం. సమ్ టైమ్స్ బ్రేక్ వస్తే ఆ తల్లి యొక్క జీవితం పట్ల అవగాహన చాలా ఉన్నతమైందను ఆమె సీరియస్ తీసుకోవద్దని, అదే సంఘటన చింత దారి తీయదు. కానీ ఒక తల్లి మామూలు మైండ్ కలిగింది అనుకో, నా కొడుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేపేటోడు, ఇప్పుడు లేపకపోయామ్మా, అప్పుడే వాడు ఫ్రెండ్తో పోయినంటే స్నేహాలు వచ్చినాయి ఇంకా నన్ను మర్చిపోయినా అని ఇట్లా అడ్డగోలుగా పడి చెడగొట్టుకుంటాడు. అందుకని వ్యక్తి ఎవరు దాన్ని బట్టి సొల్యూషన్ ఉంటుంది. నేనంటే నువ్వు మనసులో వైశాల్యత వస్తున్న కొద్దీ అది ఇట్లాంటివన్నీ పడిపోతాయి. యూ డోంట్ హ్యావ్ టు ఈవెన్ ట్రై ఫర్ దట్. అందుకని వైశాల్యత ఎట్లా వస్తుంది, ఒక డబ్బా అయితే గోడలు జరిపి చేయొచ్చు, లెర్నింగ్ వల్ల వస్తుంది. రకరకాల విషయాలను ఆకలింపు చేసుకోవడం వల్ల. ఇంకా చెప్పాలంటే 1 సంవత్సరం పాటు నువ్వు ట్రావెల్ చేస్తే చాలా పడిపోతాయి. అంటే న్యూట్రల్గా ఒక్కడి ట్రావెల్ అంటే ఉన్న పళ్ళంగా అట్లా వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ తిని ఎక్కడ పడితే అక్కడ పడుకొని రకరకాల వ్యక్తులతో హాయిగా నవ్వుతూ మాట్లాడుతూ ఉండగా నీకు ఏం తెలుస్తుందంటే ఇవన్నీ చాలా చిన్న విషయాలు. ఒక అది ఏమంటారు అతను ఏమంటారు, వ్యోమగామి. అతనికి ఇంటి పక్క అతనితో గ్రడ్జ్ ఉన్నది. అంత బాగున్నాడు, అతను ఒక సైంటిస్ట్, కానీ ఇంటికి రాగానే ఇంటి పక్క అతనితో గ్రడ్జ్. అది ఎప్పుడు ఒక షావెల్ అంటారు తెలుసు కదా, ఇట్లా మట్టి తీసేది. దాని విషయంలో వచ్చింది గొడవ, వచ్చి చాలా తారస్థాయికి చేరింది. వాడు ఇల్లు ఖాళీ చేయడు, వీడు ఇల్లు ఖాళీ చేయడు, సొంత ఇల్లు. కానీ వాడు ఈ నాసా లాంటి దాంట్లో పెద్ద సైంటిస్ట్. వాడు ఆ ఇల్లు దాటితే వాడు కింగ్, వాడు పెద్ద సైంటిస్ట్. వాడికి ఒకసారి ఏదేమైనా వీడిని రివెంజ్ తీర్చుకోవాల్సిందే అనేది ఎప్పుడు ఉండిపోతారు అన్నమాట. వాడు బయటికి వెళ్తే మర్చిపోతాడు, కానీ ఇంటి సమక్షం రాగానే వాడు చూడగానే ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు కోడల్ని చూడగానే అత్తకు అయిపోతుంది. అంతవరకు అత్త వస్తుంటది, బయట బతుకమ్మ ఆడి వచ్చి ఉంటుంది, సినిమా చూసి ఉంటుంది, అన్ని రకరకాల విషయాలు కోడలు చూడ అని ఉంటుంది. అయిపోయి అంతవరకు కోడలు మంచి మాట్లాడుతూ అత్త రాగానే ముఖం అట్లా పెట్టేది. ఇది చాలాసార్లు జరుగుతుంది. అంటే ఆ పర్టికులర్ పర్సన్తో ఒక పేచీ ఉంటుంది. క్లియర్ చేసుకుందామంటే వాడు క్లియర్ చేయడు, వీడు కోర్టు కేసు లాగా. సారీ చెప్తే పోతంటే నేను చెప్పను సారీ చెప్తా అంటే నువ్వు అందరి ముందు అందరి ముందు నువ్వు అనలే, నేను సారీ చెప్తాను, నువ్వు ఒకటి సారీ చెప్తా, లేదా అందరి ముందు సారీ చెప్తే సరే. ఒక మళ్ళీ సంవత్సరం అయింది, అందరి ముందు సారీ చెప్తాది, అప్పుడు చెప్పమంటే చెప్పలేని ఇప్పుడు పీక నీకు వచ్చినావోయ్, ఇప్పుడు నాకు ఇష్టం లేదంటాడు వాడు. పేచి తెగదనమాట. సరే అందరి ముందు సారీ చెప్తా, ₹1,00,000 కూడా ఇస్తా అని ఒప్పుకోండి. వాడు ఇప్పుడు లేట్ అయితే వీడు మళ్ళీ ఒప్పుకోడని చెప్పి అందరి ముందు సారీ చెప్తా, ₹1,00,000 కూడా ఇస్తా అంటే సారీ కాదు కాళ్ళు పట్టుకో అన్నాడు. ఇది తెగుతుందా? ఇది దీని క్రమంలో వాడు మళ్ళీ ఎత్తి వాళ్ళ కొట్టిండు, మళ్ళీ ఇంకో కేసు అయింది. ఇద్దరికి మంచి ఉద్దేశం ఉంటేనేమో తెగిపోతుంది. సో ఈ వ్యోమగామి రాసిన తన యొక్క జర్నల్లో మెమోయిర్స్ ఆఫ్ మై స్పేస్ జర్నీ అని ఒక చిన్న ఆర్టికల్ రాస్తాడు. ఎప్పుడైతే మొట్టమొదటిసారి అంతరిక్షంలోకి వెళుతాడో తాను స్వయంగా, ఒక్కసారి అటు చూస్తే భూమి ఎగ్జాక్ట్ బల దొరికింది ఆవగింజ ఇంత కనిపిస్తుంది. దాంతో అతని మీద కోపం పోయిందంట. అంటే ఒక విశాల దృక్పథంతో చూసినప్పుడు, ఉదాహరణకి రాజు తన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, అప్పుడు ఎవరో వచ్చి చెడ్డి పోయింది మహారాజ్ అన్నాడు అంటడా లేదా? ఆస్తే పోయిన తర్వాత చెడ్డి ఏంద్రా డాడీ, అప్పుడు వాడి దగ్గర కూడా ఇది నువ్వు తీసుకపో చల్ అట్లా ఉంటది. బికాస్ చాలా విశాల దృక్పథంతో కొన్నిసార్లు చూసే అవకాశం వస్తుంది. ఇప్పుడు ఒక ఎన్లైటన్మెంట్ స్టేట్ అంటే లైఫ్ని చాలా వాస్ట్గా దర్శించడం. అంటే ఎవడో రా అన్నాడు, ఎవరో తురే అన్నాడు, ఎవడో నీ వస్తువు ముట్టుకున్నాడు, ఇట్లాంటివి ఏమి ఉండవు. వ్యవహారం కోసం ఉంటుంది కొంచెం, ఎక్కడుందో అక్కడ పెట్టమ్మా అంతవరకు తప్ప అది గ్రడ్జ్గా మారదు.
అది కాలం ద్వారా వస్తుంటుందా? నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఇగో ఒక వ్యక్తితో మనకి ఇబ్బంది ఉంది, దానివల్ల ఫస్ట్ పాజిటివ్ పరచింతన కాస్త నెగిటివ్ పరచింతనగా మారుతుంది. ఫస్ట్ పాజిటివ్ అంటే ఏరా బాగున్నావా, తిన్నావా, ఇది పాజిటివ్ పరచింతన. నెక్స్ట్ నెగిటివ్ అంటే ఏంది, వాడికి నేను చేయను, ఎందుకు చేసినావు బే, ఇది నెగిటివ్ పరచింతన. అంటే 2 సార్లు నువ్వు మాట్లాడుతున్నావు. ఫస్ట్ నవ్వుకుంటా మాట్లాడుతుంది, నువ్వు కోపంగా మాట్లాడుతుంది, బట్ స్టిల్ కమ్యూనికేషన్ ఎగ్జిస్ట్. ఓషో చెప్తాడు, ఈదర్ యూ లవ్ మీ ఆర్ హేట్ మీ బట్ యూ కెనాట్ ఇగ్నోర్ మీ. అట్లా వేరే వ్యక్తి గురించి మాట్లాడడం మనం మానేయాలి. ఏదన్నా ఒక వ్యక్తి గురించి మాట్లాడితే వ్యక్తి కాకుండా అతను చేసిన విషయము, లేదా అతను పంచిన జ్ఞానము, లేదా అతని ఆవిష్కరణలో మన సబ్జెక్ట్ కావాలి తప్ప. ఇప్పుడు ఉదాహరణకు ఓషో ఏమన్నాడో తెలుసా అంటే ఓషో ఇచ్చిన విషయం గురించి మాట్లాడుతున్నాం. ఓషో ఏం చేశాడో తెలుసా వ్యక్తిగతం అయిపోయింది. రెండింటికి చాలా తేడా ఉంది. మనం ఓషోని డిస్కస్ చేస్తున్నామంటే వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఓషో, వీఆర్ టాకింగ్ అబౌట్ ఓషోస్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్. అట్లా మాట్లాడు. అమ్మ గురించి మాట్లాడడం వేరే, అమ్మ మన కోసం ఏం చేసింది మాట్లాడడం వేరే, రెండు వేరే వేరే విషయం. సో వ్యక్తిగత విషయం ఎప్పుడు వస్తుంది, అది ఆ పర్సనాలిటీ దగ్గరకు వచ్చి అవుతుంది విషయం. ఇప్పుడు ఉదాహరణకి ఓషో ఫిలాసఫీ కాకుండా ఎవడు అరే ఓషో సెక్స్ చేసింటారు లైఫ్లో, అంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నారు, లోపల ఏం చేసి అంటే వీడు తన మైండ్ని ఓషోకి అప్లై చేస్తున్నాడు. అంటే ఒకవేళ తన చుట్టూ అందమైన అమ్మాయిలు ఇతనుకుంటే ఇతను పక్క ఏదైనా చేస్తాడని చెప్తున్నాడు. అంటే మనిషి యొక్క మాటలు తెలిసిపోతుంది. ఇప్పుడు ఒక ఇంటికి రాగానే వస్తువులు చూసి ఆశ్చర్యపోతున్నారంటే వస్తు ప్రేమ ఉందని, చీరలు చూసి కళ్ళు ఇట్లా మెరిసాయంటే చీరల మీద ఆసక్తి ఉందని, ఎవరైనా ఇద్దరు గొడవ పడితే ఉత్సాహంగా నువ్వు చూస్తున్నావు అనుకో నీ గొడవలు ఇష్టం అని. ఇవన్నీ ఊరికి జరగవు. నీ పనేదో నువ్వు చూసుకునేవాడికి అవన్నీ ఎలాగుంటాయి. నువ్వు భూమి మీద లేవు అనుకో ఆ గొడవ జరగకుండా ఉంటాడా? ఇప్పుడు ఆ భూమి మీద లేవు, ఆ గొడవ ఆగదనుకుంటున్నావా? పక్కా అవుతుంది. ఇంకో ఇద్దరు కొట్లాడుతుంటే 50 మంది ఆపడం కాదు, భూమి మీద ఎవ్వరు లేరు, ఆ ఇద్దరు ఉన్న గొడవ ఆగుతుంది. కానీ అనవసరంగా మన ఇంటర్వెన్షన్ అక్కర్లే. కానీ ఇలా చెప్తే పలాయనవాదం అంటారు, నీకు చాతగాక మస్తు మాట్లాడుతాను. నేనంటే అవును చాత కాదు, పోయింగా నువ్వు చాత నేను చేసుకోకు. నేను అటు చెప్పి పంపించే సందర్భాలు ఉన్నాయి. అసలు నువ్వు మగవాడివి కాదు, నీకు చేత కాదు, చెప్పి నాకు చేత కాదు. ఇప్పుడు నాతో చర్చించే అవకాశం పోయింది నీకు, అందుకని ఈ విషయం ఇప్పుడు నాతో మాట్లాడదు. రైట్, టాటా బాయ్ బాయ్ అని చెప్పే సందర్భం. అందుకని పరచింతన విషయం గురించి ఉంటే బాగుంటుంది, వ్యక్తి గురించి ఉండకూడదు. అంటే విషయమా వ్యక్త్యా? ఉదాహరణకి ఇప్పుడు నువ్వు నాతో స్నేహంలో ఉన్నావు, విషయమా వ్యక్త్యా? వ్యక్తి అయితే యు సఫర్, విషయం అయితే యు లిబరేట్. వ్యక్తికి విషయానికి వ్యక్తి అంటే నా విషయాలు పట్టించుకో, నేనేం చేస్తున్నా దాని సారాన్ని తీసుకోవాలని. కిరాణా షాపుకు వెచ్చాలు కొనుక్కో, కిరాణా షాపు వ్యక్తిని వదిలేయి, అతను అందంగా ఉన్నాడని వెళ్ళకు. చాలా మంది ఇప్పుడు నువ్వు చెప్పింది ఇవి అది చూసింది, నేను చూడలేదు. అది అంటే నాకు ఆసక్తి లేని సబ్జెక్ట్. అది నాకు చాలా మంది చెప్పే విషయాలను బట్టి తెలుస్తూ ప్రస్తుతం వాళ్ళ మైండ్ అక్కడ ఉందని తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఉన్నా నేను ఈ టేబుల్ తప్ప, నా టాక్ తప్ప, నేను తాగే టీ తప్ప నేను ఏది చూడను. ఇప్పుడు చేతన చిన్నపిల్లలను చూస్తాను, ప్రస్తుతం ఆసక్తి నడుస్తుంది నాకు. తప్ప ఒప్పులు కాదు. అక్కడ ఒక కిరాణా షాప్ ఉంటుందంట, ఆ కిరాణా షాప్ చుట్టూ అబ్బాయిలు ఉంటారు, ఎందుకంటే వాళ్ళ కోటలు అందంగా ఉంటుంది. అందుకని ఇప్పుడు వ్యక్తి కోసం వచ్చారు వాళ్ళు. ఇప్పుడు ముమైత్ ఖాన్ పాట చూస్తున్నావు, వ్యక్తి కోసం చూస్తున్నావు. పాట బాగుంది, సంగీతం బాగుందని ఎప్పుడన్నా చూసావా? ఇప్పటికి ఇంకా నా వయస్సు నింద, ఆ సాహిత్యం ఎంత బాగుంది, నిందా 16 బలే రాశాడు, ఎవడన్నా అన్నాడు? ఒక్కడన్నా? వాళ్ళ అత్త వచ్చినప్పుడు నేను చెప్పేది నీకు ఏంటంటే లేదు ఏంటంటే రాదు అంటే ఏం చేయాలో తెలియక చస్తారు అట్లా. ఇప్పుడు ఒక అబ్బాయి బస్ స్టాప్ దగ్గర ఒక అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాడు. వ్యక్తి కోసం. సో వ్యక్తిని పట్టుకున్నవాడు గాయపడతాడు, బాధపడతాడు. రమణ మహర్షి కూడా చెప్పాడు, రామకృష్ణుల వారు చెప్పారు, నా కోసం రాకురా, నేనెవడు మధ్యన, ఇది ఉంటది పోతుంది, నేను చెప్పేదాన్ని పట్టుకుని పో. ఎందుకంటే నేను వ్యక్తిగా లేనప్పుడు నువ్వు నన్ను ఎట్లా పట్టుకుంటావు? నేను విషయంగానే ఉన్నాను. ఇప్పుడు జ్ఞానం అంటే వ్యక్తి కానట్టే కదా.
ఆనందం వ్యక్తి కాదుగా, ప్రశాంతత వ్యక్తి కాదు, ఆకలి వ్యక్తి కాదు, అది విషయం. అది అందుకని విషయాన్ని పట్టుకుంటే పరిచింపనపోతుంది. ఒక ఇంటికి వెళ్ళు, వాళ్ళు ఇచ్చే ఏమంటారు ఆతిథ్యం కాకుండా ఇస్తున్న వ్యక్తి. ఇప్పుడు ఒక్కసారి నువ్వు ఫోకస్ షిఫ్ట్ చేయి, హోల్ అప్రోచ్ మారిపోతుంది లైఫ్. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో సోఫా, వాళ్ళ ఇంట్లో గోడలు, వాళ్ళ ఇంట్లో వాల్ క్లాక్తో నీకు సంబంధం లేదు. ఎక్కడున్నా నాకు కింద కూర్చుంటే బాగుంది. ఇప్పుడు నేను చేస్తానండి, ఎక్కడికి వెళ్ళినా కింద కూర్చుంటాను. తర్వాత వాళ్ళ వస్తువుల వైపు చూడండి, ఎక్కడ కొన్నారండి సోఫా, మీ అబ్బాయి ఏ ఊరిలో ఉన్నాడు అంటే వ్యక్తితో నాకు సంబంధం లేదు. ఇప్పుడు టాపిక్ బిగినింగ్ వ్యక్తి ఉన్నాడా విషయం ఉన్నదా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఠాకూర్ సినిమా చాలా బాగుంది, చిరంజీవి చాలా బాగా యాక్ట్ చేశాడు. ఠాకూర్ విషయం అయింది, ఆ విషయంలో వ్యక్తి వచ్చాడు. చిరంజీవి ప్రాపర్టీ ఎంత ఉంటుందిరా, చిరంజీవి వచ్చాడు. చాలా తేడా ఉంటుంది. ఈ చిన్న విషయాలు మనకు చిన్నప్పటి నుంచి నేర్పరు. మనం తెలుసుకోవాలంటే కొంచెం ఓపిక ఉండాలి కదా. ఇప్పుడు నా జీవితము విషయ ప్రాధాన్యం, వ్యక్తి ప్రాధాన్యం కూడా. ఇప్పుడు ఒక వ్యక్తి కానీ ఐ డోంట్ ఈవెన్ కేర్ హూ ద హెల్ యు ఆర్, నాకు సంబంధం లేదు. విషయం చూస్తా. టైసన్ పెయింటింగ్ చేస్తాడు, అది విషయం. అది టైసన్తో ఎగ్జిబిషన్ చేద్దాం, విషయం. అది టైసన్ టీ తాగుదాం, విషయం. టైసన్ మంచివాడు చెడ్డవాడని నేను ఆలోచించాను. అసలు నా పరిధిలో లేదు అది. అందుకని నాకు మమకారం లేదు. వ్యక్తిని పట్టుకుంటే మమకారం వస్తుంది. విషయం అనేది మమకారం సంబంధం ఏముంటుంది? ఎవడన్నా ఐ లవ్ మై సాంగ్ అని ఆ సాంగ్ ప్లే కాకపోతే చచ్చిపోయినాడు ఉన్నాడా? వ్యక్తిని పట్టుకుంటే మమకారం వస్తుంది. ఆబ్వియస్లీ మమకారం వస్తుంది, ద్వేషం వస్తుంది. విషయాన్ని పట్టుకోవాలి. ఒక గురువుని దర్శించేవాడు విషయంలో ఉండాలి. నువ్వు దేనికోసం వెళుతున్నావు అది చూడు తప్ప గురువు ఎట్లా ఉన్నాడు అన్నది ఇంపార్టెంట్. యూజీ కృష్ణమూర్తి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇక్కడ రమణ మహర్షి ఇప్పట్లాగా వీడియోస్ అవి లేవు కదా, ఆయన చూడాలనుకుంటున్నా అంటే ఇక్కడ రమణ మహర్షి ఎక్కడ 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 నేను వెళ్ళాలి అనుకున్నాను, నాకు పని ఉంది అంటే, అయ్యో నువ్వు భలే ఉన్నావు, ఇంత దూరం వచ్చినావు, ఒక రోజు ఉండబోయి అని ఫ్రెండ్ చెప్తే, సరే తొందరగా చూస్తే ఆయన అడగాల్సిన ప్రశ్న అడిగితే అయిపోతుంది, ఆయన ఎన్లైటెండ్ మ్యాన్ కదా అనే లోపు ఎవరో చెప్పారంటే ఆయన్నే భగవాన్ అని చూపిస్తే గోచిపెట్టుకుని కిచెన్లో కూరలు జరుగుతున్నాడు. ఒక క్షణంలో ఇంట్రెస్ట్ పోయింది యూజీ కృష్ణమూర్తికి. ఎందుకో తెలుసా? ఎన్లైటెండ్ మ్యాన్ ఏంటి కూరలు జరుగుతున్నాడు అన్నాడు. వ్యక్తిని చూశాడు అక్కడ. అంటే ఎన్లైటెండ్ మ్యాన్ అనే వ్యక్తి కూరగాయలు తరగకూడదు. కానీ విషయం అంటే తెలుసా, ఎన్లైటెండ్ మ్యాన్ అయ్యిండి కూడా కూరగాయలు ఎంత శ్రద్ధగా తరుగుతున్నాడు, అది చూడు. తేడా చాలా ఉంది. విషయము చాలా ఇంపార్టెంట్. మళ్ళీ దీని తర్వాత మూడో పదం ఉంది, అది వేరే సబ్జెక్టు, వాసన. విషయం అంటే అక్కడ ఏముందో తెలుసుకొని వచ్చేయడం. వాసన అంటే నీకు నచ్చి అక్కడే ఉండిపోవడం. వ్యక్తి బాధిస్తుంది, వాసన బాధిస్తుంది. టీ తాగుతావా? 2/3. వ్యక్తి బాధిస్తుంది, విషయం బాధిస్తుంది, అది వాసనగా మారింది. వాసన అంటే అటాచ్మెంట్. కొన్నిసార్లు విషయంతో కూడా అటాచ్మెంట్ ఉంటుంది. అందుకని విషయము లెస్ ప్రాబ్లమాటిక్. ఇప్పుడు నేను ప్రతిదీ నాకు విషయం సంబంధమే, నాకు ఎవ్వరితో సంబంధం లేదు. నేను ఏక నిరంజన్ గాడిని. ఇది నేను ఎన్నోసార్లు చెప్పిన. విషయం అంటే ఆ మనిషితో ఉన్న పని కావచ్చు. ఇప్పుడు మా అన్న ఉంటాడు, మా అన్నతో నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. వాడు ఎవడైతే నాకేంది, వాడు బక్కగైతే లావుగైతే నాకు సంబంధం లేదు. అందుకే పుస్తకం అనేది మధ్యలో పెట్టినా, లేకపోతే నాకు పనే లేదు. ఆయన ఎవరు ఐ డోంట్ ఈవెన్ కాల్. నువ్వు ఎట్లుందో అడగను ఎవరు, నాకు అసలు ఆ థాట్ కూడా రాదు. అరే నువ్వు అడిగినా బాగుంటారు, అడగకపోయినా నువ్వు భోజనం చేస్తావని అడిగా నేను ఎవరు. నువ్వు ఎప్పుడన్నా నీ రోజులు ఉన్నావు, నువ్వు ఎప్పుడన్నా వచ్చి లంచ్ అయిపోయిందా అని అడగను. ఎందుకంటే నేనున్నా ఈ భూమి మీద లేకపోయినా తింటాడు మనిషి. ఏ బోడి అడగడం అక్కర్లేదు, నేనైతే అడగను. ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం. నేను భోజనం చేశానని ఎవరికి చెప్పను. అవన్నీ బేసిక్ థింగ్స్. అట్లంటే అన్ని చెప్పు, బాత్రూమ్కి పోయి వచ్చాను, ఫ్లష్ చేశాను, ముడి కడుక్కున్నాను, ఎవ్రీథింగ్.
బాత్రూమ్కి వెళ్ళి వస్తే అడుగు, ముడి కడుక్కున్నారా, బాగా కడుక్కున్నారా చూద్దాం అని అడుగు. ఇలా చేస్తే అది పొగర్లాగా అనిపిస్తుంది. ఎవడే అసలు వేరే వ్యక్తి వెళ్ళినప్పుడు పొగరని ఎవడంటాడు? అదే జనరల్ గా నేను అన్నది వ్యక్తిలో ఉంటేనే ఇదంతా. ఉమ్. వ్యక్తి లేదు. నేను చిన్న రమణ మహర్షి ఎవాన్ విడ్స్కి ఇచ్చిన కాన్వర్జేషన్ లో ఒక దిమ్మ తిరిగే మాట చెప్తాడు. అంటే మూలం తెలిసిన వాడు పక్కకు పోయే అవకాశమే లేదురా. నువ్వు ఎన్ని ఉప్పు తిప్పలు పెట్టు, వాడు అక్కడే ఉంటాడు. ఇవాన్ విడ్స్ ఏమన్నాడంటే, ఇప్పుడు ఆత్మస్థితి అన్నారు కదా మీరు, శంకరుల వారి ఆత్మస్థితి, బుద్ధుడి ఆత్మస్థితి ఒకటేనా? ఒకటే. అప్పుడు శంకర్ల వారు బుద్ధుని కలిసాడు అనుకో, వాళ్ళ మధ్యన ఎలా ఉంటుంది చర్చ అంటే, నీకు విషయం అర్థం కాలే, ఉన్నది ఒక్కటే అంటే ఒక్కటే, నీకు రెండు కనిపిస్తున్నది నీ హెడే కదా అన్నాడు. నీకు 100 ఆత్మస్థితులు ఉన్నట్టు కాదు, ఆత్మస్థితి ఒక్కటే ఉంటుంది ఎప్పుడు. దానికి 100 రూపాయలు కనిపిస్తుంది, నా ప్రాబ్లం కాదు. నువ్వు ఎప్పుడు నీకు బియాండ్ గా ఏది, ఇప్పుడు నువ్వు ఆత్మస్థితిలోకి వస్తే దాని అర్థమే తెలిసి నీకు అన్యం ఏది లేదని తెలుసుకుంటావు అంతే. మళ్ళీ అప్పుడు గొప్ప ఎక్కడిది, వేరేవాడు పొగరండం ఎక్కడిది, నువ్వు మంచోడు పెట్లా, నువ్వు చెడ్డోడు పెట్లా, నువ్వు సేవా తత్పరుడు పెట్లా, అలాంటివి ఏమి లేవు. అప్పుడు ఏముంటది? ఉనికి ఉంటది నీకు. నువ్వు అట్లా ఉన్నావు. అల్టిమేట్ స్టేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఏందో తెలుసా? నేనున్నాను అన్న ఒక స్ఫురణ మిగులుతుంది. మొత్తం అడివంతా అంటకపోయి ఆరిపోయి ఆరిపోయి ఇట్లా చిన్న నిప్పి ఇట్లా అంటా ఉంటుంది. ఉనికి అంటే అది మనం ఇట్లా అగ్గిపుల్ల గీసినట్టు చిన్న ఇట్లా ఫ్లేమ్ ఉంటుంది, ఆ ఫ్లేమ్ అన్నది అది అట్లా ఉంటుంది. అందుకని పరచింతన వ్యక్తిని పట్టుకుంటే వస్తుంది. రెండోది, పరచింతన పోవాలంటే విశాల వాడిని మార్చాలంటే కుదరదు. కూర్చొని సెటిల్ చేసుకో. ఆ వ్యక్తి లేడు, చచ్చిపోయాడైనా థాట్ వస్తుంది కదా, నువ్వు విశాల దృక్పథంలోకి రావాలి. లేదా అన్నమయ్య సినిమాలో డైలాగ్ లాగా ఉండాలి. ఏం స్వామి అంటే, నీ మరదలతో ఉన్నావు అంటే, అంత అందాన్ని మరి ఎట్లా వదులుకుంటారు స్వామి అంటే, అంతకంటే అందాన్ని చూపిస్తే మరి దాన్ని వదిలేస్తావా అంటే, నా మరదళ్ళ కంటే అందమైన అది లేదు స్వామి అంటాడు. ఇప్పుడు విషయం ఏంది? మరదలను వదిలే అంటే అంతగా అందమైన చూపించాలి అతనికి, ఇంతే. అప్పుడు రా అని తీసుకెళ్తాడు. అంతకంటే కొన్ని రెట్ల అందంగా ఉన్న చూపిస్తా అంటారడా రెడ వస్తుంటుంది అసలు మ్యూజిక్ బలి తీసాడు రాఘవేంద్రరావు. తీసుకెళ్ళిన తర్వాత ఆ డోర్ ఓపెన్ చేస్తే ఇట్లా మంగళహారతుల మధ్యన దివ్యమంగళ స్వరూపం, తిరుపతి కాదు, ఒక అమ్మవారి విగ్రహం. అసలు ఆశ్చర్యం. అంటే అందం అంటే జస్ట్ ఫిజికల్ రియాలిటీ కాదు, ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్ అని ఏదో తెలుస్తుంది అది. అంతే, ఆ క్షణమే మరదలు పడిపోయారు. అది ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు నాకు మా ఊర్లో కొంత భూమి, నా గురించి డిస్కషన్ వచ్చింది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. నాకు ఇప్పుడు ఏం ఇంట్రెస్ట్ ఉంది తెలుసా? ఇట్లా హాయిగా చిన్న గోచి పెట్టుకొని ఎవరు లేని చోట ఇట్లా కూర్చోవాలి ఉంది. నాకు ఒక పుస్తకం రాసుకోవాలని ఉంది. అసలు ఈ భూమి మీద ఎవడు లేడు అన్నట్టు బతుకుతున్నా నేను. ఐ వాంట్ టు బీ విత్ పీపుల్, బట్ ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ పీపుల్. ఆ ఈక్వేషన్ సెట్ అయ్యారు కాబట్టి మీరు నాతో ఉన్నారు. దేశా భయ్యా ఏదో ఒకటి చెప్పు భయ్యా నువ్వు అని అన్నావు. ఎట్లా అట్లా వదిలించుకుంటుంది వాళ్ళిద్దరిని. మీ తిప్పలు మీరు ఉన్నారు. పని అంటవా కొద్ది రోజులు చేస్తాడు, వాడేదో చేస్తాడు, నువ్వు ఏదో చేస్తావు. కొద్ది రోజులు చిన్న బ్రేక్ ఉండొచ్చు. లైఫ్ అంతా ఎవడు ఖాళీ ఉండడు. ఖాళీ ఉన్నట్టు ఏమి కాదు, ఏదో పుడుతుంది, దానికి అవకాశాన్ని ఇవ్వాలి. ఎవడో ఎంబడే ఉద్యోగం ఎక్కడ మనం ఎందుకు ఎక్కాలి? అవసరం లేదు. ఇప్పుడు నాకు పరచింతన లేదు, దానికి కోర్ ఏంటంటే బంధం లేదు కాబట్టి ఒకటి. రెండోది బంధం లేదు, పరచింతన లేదు, కరెక్టే. అహంకారం ఉన్నా పరచింతన వస్తుంది, ఎందుకంటే అహంకారం గాయమైనప్పుడు అక్కడ పరచింతన మెయిన్ వస్తుంది. అంటే నువ్వు బంధం లేదు కానీ అహంకారం ఉంది, అహం ఉంది అను, కొద్దిగా తెలిసే ప్రాబ్లం. అహంభావం ఉంటే వస్తుంది. వాడు అన్నాడు నన్ను అట్లా, వాడు బంధువు కాదు, ఎవడో పవన్కిస్గా గొట్టంగా రోడ్డు మీద ఉన్నవాడు, వాడి గురించి ఆలోచన వస్తుంది. ఇప్పుడు చర్చ వస్తే ఎన్నో విషయాలు ఉండగా అది జోక్గా కాకుండా సీరియస్ గా చెప్పబడుతుంది. అందుకని నా దృష్టిలో అది వదిలేసి లెట్ us ఎక్స్పాండ్ అవర్ సైకాలజీ. మన మానసిక వైశాల్యం పెంచుకోవడం అనేది నీ చేతులు ఉంది. ప్రాపర్టీ పెంచడం అనేది చాలా చిన్న విషయం. లర్న్ న్యూ థింగ్స్. ఒక ఉదాత్త భావన, ఉదార భావనలోకి రావాలి. సేవ గనక చేస్తే
ఆ సేవలో ఒక చిన్న కంపాషన్ పుడుతుంది, అట్లా మనస్సు వైశాల్యత జరుగుతుంది. అప్పుడు నీకు అకామిడేటివ్నెస్ వస్తుంది. ఉదాహరణకు సింపుల్, నీ ఇంటికి ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చారు, చిన్న రూమ్ ఉందను, అప్పుడు నీకు ఇరుకానికి ఇబ్బంది అనిపించింది కదా. ఇప్పుడు నువ్వు రూమ్ వైశాల్యం చాలా పెంచితే వీళ్ళు ఉన్నట్టు కూడా తెలియదు, ఎక్కడో మూలకుంటారు. అట్లా ఉంటుందని. ఓషో ఎవరు, కృష్ణమూర్తి ఎవరు, రమణ మహర్షి అంటే విశాలమైన మనస్సు, అంటే దానికి అవధులు లేవు, ఎంతన్నా పడుతుంది. ఇలా అన్నాడు మిమ్మల్ని అంటే అవునా సరేలే అని అనగలగాలంటే నువ్వు లైఫ్ని ఎంత ఉన్నతాదర్శంలో చూస్తున్నావు. అటు ఎట్లా అంటాడు వాడు, పోదాంపా కొడదాంపో అంటే అయిపోయింది అంటే చిన్న లిమిటెడ్ అండర్స్టాండింగ్. సో బంధం ఉండొద్దంటే ఇప్పుడు అంత ఆశమాషి కాదు, అహంకారం వదిలేయమంటే అంత ఆశమాషి కాదు. నాలో కలిపేసుకున్నా కాబట్టి పరిస్థితి లేదు అని చెప్తావు కదా. ఎవరైతే నువ్వు సమర్థించుకుంటావో ఆలోచిస్తున్నావు వాళ్ళ నీలో ఇప్పుడు తాను వేరే వ్యక్తి అనుకుంటే వచ్చే సమస్య. కాబట్టి కలిపేసుకుంటా. ఇప్పుడు ఉదాహరణకి మన చేతికి దురద వస్తుంది, అయినా మనదే ఇది. అట్లా నీలో కలిపేసుకున్నప్పుడు నీ హోల్ అప్రోచ్ మారిపోతుంది. చూసేవాడికి ఎలాగెలాగా అనిపిస్తుంది, ఎందుకంటే వాడు దూరంగా చూస్తున్నాడు, వేరుగా చూస్తున్నాడు కాబట్టి. ఒక తల్లి బిడ్డలాగా ఉంటుంది అది. వాడు ఎంత లంగ పనులు చేసినా హగ్ చేసుకోవడం ఉంటుంది. మనలో కలిపేసుకుందే మనల్ని డ్యామేజ్ చేస్తుంటే ఎవరు చేయరు, నథింగ్. అలా లేనే లేదు భూమి మీద. ఒకసారి కలిపేసుకొని చూడు, నీకు తెలుస్తుంది దాని మహత్యం ఏంటో. ఇది ఆలోచించేది కాదు, అది నీవే. అది దెర్ ఇస్ నో డ్యామేజ్. స్వయానికి ఎవరు డ్యామేజ్ చేసుకోడు ఫస్ట్. అది అనిపిస్తుంది అట్లా, నేను దానికి కాదన్నట్టు ప్రతీతి అంటారు దాన్ని. ప్రతీతి అంటే లేని దాంట్లో ఉన్నది కనబడ్డం. రజ్జు సర్పవత్, పాము తాడులో పాము కనబడ్డం, నవ్వుకుంటూ వచ్చిన వాళ్ళు స్నేహితులు కనబడ్డం, ఒక ఫ్లవర్ బొకేలో గౌరవం కనబడ్డం. ఇదంతా ప్రతీతి అంటారు. ఒకడు ఏమీ నేను వస్తే కూడా పట్టించుకోవట్లే, మేబీ హీఈస్ రెస్పెక్టింగ్ ద మోస్ట్, కానీ మనకు ఆ భావన కలగట్లే. ఎవరైతే సార్ బాగున్నారు నమస్కారం అంటే అంటే మనం రెస్పెక్ట్ అనుకుంటున్నాం. ప్రతీతి అంటారు దీన్ని. పూల్ చేస్తారు. కలిపేసుకున్నప్పుడు తెలియకుండానే అది నీలో కలిసిపోయి అది ఓన్లీ అద్వైతము అంటే అది ఒక మూలం తెలిస్తేనే అట్లా ఉంటది. ఇప్పుడు ఇంతమంది ఎందుకు విడిపోతున్నారు తెలుసా? వేరే వ్యక్తితో పోరాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు గుండె చెడిపోయింది ఒకండి, వాడు ₹1,00,00,000 ఇచ్చిన వాడు సరి చేయమని చెప్తాడు. వాడు గుండె తీసే అన్నాడు వాడు, కానీ సరి చేయడం మీద దృష్టి ఉంటుంది నీకు భాగము. కాబట్టి అసలు నీ అప్రోచ్ మొత్తం వేరే ఉంటది. ఇది ఫిలాసాఫికల్ గా చర్చించేది కాదు. అలా కలుపుకోవాలన్నా కూడా చాలా అండర్స్టాండింగ్ కావాలి. అండర్స్టాండింగ్ తర్వాత ఇప్పుడు నాకు అహము లేదు, సరే అహంకారం లేదు, నాకు అహంభావం లేదు, నాకు బంధము లేదు. ఇప్పుడు నాకు ఈ చేయితో ఏం బంధం ఉంటుంది? చేయితో కన్సర్న్ మాత్రమే ఉంటుంది. చేయకున్న ఉంగరంతో బంధం ఉంటుంది. ఇంతవరకు ఇవ్వడన్నా అంటే ఒక చివరి ప్రశ్న ఆలోచించు, అంటే భాషలో తెలిసిపోతుంది. చేయలేపి ఈ ఉంగరం బాగుందని అడుగుతారు, కానీ ఎప్పుడన్నా నా ఫింగర్ బాగుందని అడిగేవా? అంటే ఫింగర్కున్న ఉంగరంకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది? అసలు ఆ ఉంగరం నిలబడడానికి ఆధారభూతమైన దాన్ని ఎప్పుడన్నా చూపించావు ఎవరికన్నా? నా ఫింగర్ బాగుందని అడిగావు ఎప్పుడన్నా కదా? ఎప్పుడు అడగడు మనిషి. తనలో భాగమైంది మాట్లాడబడదు. అది ఇట్ ఈస్ బియాండ్ లవ్. ఉంగరాన్ని ముద్దు పెట్టుకుంటాడు వాడు, గోల్డ్ కప్పును ముద్దు పెట్టుకుంటాడు. ఎప్పుడన్నా నీ ఫింగర్ని ముద్దు పెట్టుకున్నావా? ఏమి ఛాత్రి అన్నదని చూసుకున్నావా? ఏముండదు. ఇగో రాను విషయం అర్థమైతే లైఫ్ ఏముండదు. లైఫ్ ఎలా ఉంటది? జెన్ మాస్టర్ ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ హౌ లైఫ్ ఫీల్స్ అని అడుగుతాడు. దానికి ఒకటి చెప్తాడు, చాలా అద్భుతంగా ఉంటది, అది ఉంటది, ఇది ఉంటది. తర్వాత అక్కడ ఒకడు ఉంటాడు శిష్యుడు. అప్పుడు ఆ జెన్ మాస్టర్కి శిష్యుడు ఇచ్చిన రిప్ ఏంటంటే ప్లక్ 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 బుల్ 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 ప్లక్ 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 బుల్ 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 ప్లక్ ప్లక్ అన్నాడు. ఇప్పుడు చెప్పండి చూద్దాం ఏందో ఇది. లైఫ్ అర్థమైతే, జ్ఞానోదయం అయితే లైఫ్ ఎలా ఉంటది? బుల్ బుల్ ప్లక్ 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 బుల్ 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 ప్లక్ 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 బుల్ బుల్ ప్లక్ 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 ఇట్లా అన్నాడు. ఇప్పుడు చెప్పేది ఇది భాష తెలుగు కాదు, ఇంగ్లీష్ కాదు, మలయాళం కాదు, ఏమి కాదు. నీళ్ళు ప్రవహిస్తున్నాయి ఇట్లా, అట్లుంటది.
నువ్వు ఒక నది దగ్గర పోయి కూర్చో, ఫస్ట్ లో ఆహా ఏం జలపాతం అంటావు, సంవత్సరం తర్వాత ఉష్ ఉష్ ఉంటుంది అంతే. కింద సెలియర్ ఉంటుంది అంతే, ఏముండదు. ఇట్లా ఎగిరి గంతులు వేయడాలు, థ్రిల్ అయిపోవడాలు, గూస్ పింపిస్తాడు, ఏముండదు నీకు లైఫ్ పడతాడు. దట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ లైఫ్. మిగతాదంతా కాల్డ్ మైండ్. కానీ మన మనుషులంతా మైండ్ ని లైఫ్ అనుకుంటున్నారు, లైఫ్ ఈజ్ మిస్సింగ్ అంటున్నారు. అందుకని యు గ్రో. ఇప్పుడు నీ ఉన్న సమయాన్ని చాలా సీరియస్ గా కన్సిడర్ చెయ్యి. ఇది ఇప్పుడు నీకు చెప్తున్న సలహా. నీకు ఒక ఏకాంతం ఉంది, రీసా లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు నీ పక్కన. ఆడు నీ కోసం ఏం చేయడు, నీ ఒక స్పేస్ ఇచ్చాడు అంతే. అది ఇవ్వడు ఏడు భూమిని. స్పేస్ విత్ రిస్ట్రిక్షన్స్ ఏవో నిఘా ఉంటుంది. నువ్వు హాయిగా తిను, పడుకో, ఇష్టం. మెటీరియల్ ఉంది. నెక్స్ట్ ఒక 5 సంవత్సరాలు నీ క్యాన్వాస్ ఒక్కొక్కటి ₹1,00,00,000 సేల్ కావాలన్న లక్ష్యంతో పనిచేయి. కొత్త ఒరవడి స్టార్ట్ చేయి, భయపడకు. ప్రపంచం నీ వైపు చూస్తుంది, నువ్వు చేయగలవు. అప్పుడు డబ్బు వచ్చిన తర్వాత 50-50 తీసుకుందాం. తగడు అమ్మా, నేను డెవలప్ అయితే 50% ఇవ్వాల్సి వస్తుందని వాడికి ఆడంటే ఇప్పుడు. నీ అమ్మ జోక్ వేసాను నీతో, అది మస్తు ఓషో చెప్పినప్పుడు ఎంత బాగా చెప్పాడో. నేను 2-3 సార్లు ఆ జోక్ చెప్పా, ఓషోలా చెప్పడం రాలేదు నాకు. అంటే ఒక బ్యూటీ భాషలో. నేను చెప్పే జోక్ కాదు, నా పాసిబిలిటీని నేను నీకు ఇచ్చాను. నేను నిజంగా ఉధృతంగా పనిచేద్దాం అంటే నాకు ఒక ప్లేస్ కానీ, నాకు మెటీరియల్ కానీ ఏది లేదు. యూ హ్యావ్ ఎవ్రీథింగ్. చేతన షీ హ్యాస్ ఎవ్రీథింగ్. బాలుకి ఎవ్రీథింగ్ ఉంది. ఫస్ట్ ఏకాంతం ఉందిరా బై, భోజనం ఉంది, ఎవ్రీథింగ్ ఉంది, కార్ ఉంది. అవసరం నేను పబ్బులకు వాటికి అట్లా నేను వానికి పని కోసం అన్ని ఉపయోగించుకుందాం అంటు. ఆ విషయంలో నేను ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేయను, నేను చేయను. అట్లా అనవసరంగా అక్కర్లేదు, కానీ పని గురించి ఏదైనా అది మన ఉన్నతికి ఉపయోగపడాలి. అటు సరదాగా డ్రైవ్కి వెళ్దామంటే నో, గ్యాలరీకి వెళ్దామంటే ఓకే, ఏదో రీజన్ ఉండాలి, మనం ఏదో నేర్చుకోవాలి. అందుకని నువ్వు నెలకు ఒక ఎగ్జిబిషన్ చెయ్యి, చూసేవాడిని మర్చిపో, ఎగ్జిబిషన్ చేస్తురా. నువ్వు ఇంట్లోనే ఒక పెద్ద బొమ్మ ప్రాక్టీస్ చేసి అదే బొమ్మను రోడ్డు మీద వేయి, ఎవరికి తెలియదు నువ్వేం చేస్తున్నావు. నువ్వు సాయంత్రం ఒక బొమ్మ స్టార్ట్ చేసి రాత్రి అయిన తర్వాత కొత్త పెయింటింగ్ ఆడ పెట్టేసేయి, ఇది తీసేసేయి, నువ్వు ఎక్స్పెరిమెంట్. ఎవరికి తెలియదు నువ్వెవడో. అట్లా తర్వాత దాని తగ్గ భాషని, దాని తగ్గ ఒక యాటిట్యూడ్ని నువ్వు ప్రదర్శించినావు అనుకో, మెల్లగా వస్తారు. సో మన ఎగ్జిబిషన్ 1 వీక్ ఎక్స్టెండ్ అయిందంటే నాకు ఇప్పుడు ఓకే అనిపిస్తుంది. యాక్చువల్గా పొద్దున నా బిడ్డ ఒక ఆర్గ్యుమెంట్ తెచ్చింది, ఇప్పుడు 2 రోజుల తర్వాత హరిపురం పోదాం అంటున్నావు, మళ్ళీ ఎగ్జిబిషన్ డేట్ తొందర వస్తుంది, వెళ్దాం అంటావు అని మొత్తం చెప్పినా అన్న పోస్ట్ పోన్ అయ్యిందన్నా. రిలాక్స్, టండు పడగా, అంతా మన మంచిగా జరుగుతుంది అట్లా. సో ఇప్పుడు నేను కూడా ఉధృతంగా పెయింటింగ్ చేస్తాను. నేను లాస్ట్ 1 ఇయర్ నుంచి అట్లా చేయట్లేదు. నేను జస్ట్ 1 ఇయరే సంసారంలో ఉన్నా. కొంచెం నేను నా మానసికంగా కొన్ని మరకలు ఉంటాయి, అవి వెళ్ళిపోయినాయి కంప్లీట్గా, ఫ్రీ అయిపోయాను నేను. మళ్ళీ అబ్సల్యూట్ ఫ్రీడమ్లో ఉంది. నేను సిటీకి వచ్చినప్పుడు ఎట్టున్నాను అంతకు తాగుతున్నాను ఇప్పుడు నేను. అప్పుడు కుక్క బతుకు, ఇప్పుడు డాబర్ మ్యాన్ బతుకున్నది, మస్తు ఉంటుంది. డాబర్ మ్యాన్ రా. అచ్చా అచ్చా. సో నా పరచింతన గురించి నా అదంటే సగం ఇన్ఫర్మేషన్ ఒకటి, బంధం ఒకటి, అహంకారం అహంభావం వల్ల పరచింతన వస్తుంది. పరచింతన ఉంటుంది కానీ బాధించిన పరచింతన చాలా మందికి ఉంది, దానికే గాసిప్ అని పేరు. కానీ ఆ గాసిప్ లో ఎప్పుడు మన కుటుంబ సభ్యులు ఉండరు, గుర్తుపెట్టు. ఎవరైనా మన కుటుంబ సభ్యుల గురించి గాసిప్ చేస్తారా? చేయరు. చిరంజీవి గురించి మాట్లాడతారు, సినిమాల గురించి మాట్లాడతారు, గాసిప్ అట్లా. అది కూడా పరచింతనే. అరే మహేష్ బాబు నెక్స్ట్ సీన్ మీద పరచింతనే, కానీ దీంట్లో నువ్వు గాయపడడం లేదు. అట్లా కాకుండా మన అమ్మ, మన అక్క, మన చెల్లి, మన అన్న రాగానే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ సగమే తెలుసు. ఇప్పుడు ఒక అన్న ఆస్తి పంచి ఇవ్వట్లే, ఎందుకో తెలుస్తలేదు మనకు, అందుకే ఆలోచన వస్తుంది.
నీలో కలిపేసిన తర్వాత ఇది బాధ కలిగించదా? ఓన్లీ నీకు బాధ్యత ఉంటుంది. నొప్పి బాధ అంటే శరీరానికి పరమైన, ఇప్పుడు ఎవరైనా కొడితే నొప్పి అవుతుంది, అట్లా బాధ ఉంటుంది. అదే హైయెస్ట్ అండర్స్టాండింగ్. అదే హైయెస్ట్ అండర్స్టాండింగ్ ఉంటేనే ఆ మాట అంటాడు ఎవడైనా. ఇప్పుడు ఎవడన్నా ఇట్లా చెప్తాడా, మైథిలికి నీకు వివాహ బంధం అంటే నీ బొంద, నువ్వు ఎవరెవరు వివాహాలకు పోయి అట్ట నాకు ఏ బంధం లేదని అట్టెట్టుంటుందని అడిగాడు ఒక పెద్ద ఆయన. నీళ్లతో కలిపితే బంధం ఏమిటి అసలు? బంధం అంటే అర్థం తెలుసా? రెండు కలపకూడని వాటిని కలపడం అని. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. అసలు అది పౌరమేమో మొత్తం స్వేచ్ఛగా తిరుగుతుంది. కలపకూడని వాటిని కలిపితే ఇప్పుడు నీళ్ళలో కలుపు, రెండు ఒకటే, వేరువేరున్నాయి ఒకటే. అట్లా నేను మైథిలిని నా లైఫ్లోకి తీసుకుని ఈ ప్రపంచం ఏమంటది, మా అమ్మ ఏమంటది, మా అన్న ఏమంటాడు, ఇది ఎవ్వరికి సంబంధించిన విషయం కాదు. నా యొక్క జీవితపు అవగాహన చిరమస్థితి యొక్క నిర్ణయం అది. అందుకని చూసే వాళ్ళకి విడ్డూరంగా అనిపించవచ్చు, ఆశ్చర్యపడవచ్చు. నాకేముండదు, ఎప్పుడు లేదు. ఎవడన్నా లైఫ్ గురించి ఇట్లా జోకులు వేస్తాడా? బట్టల గురించి బట్టలు పడేసుకోవచ్చు. ఇది మనిషి గురించి వ్యాఖ్య. ఇది ఒకటి దాని మీద ఆమె మీకు ప్రేమ ఉంటది కానీ ఆమె మీకు నచ్చినట్టు ఉండదు అని చెప్పిన ఉంటే ఉదాహరణకి ఇప్పుడు నా ప్రపంచంలో ఎవరెవరి నుంచో ఏదో ఆశిస్తావు, నాకు రెస్పెక్ట్ లే. ఎప్పుడన్నా నీ చెయ్యి నుంచి ఆశిస్తావా? అది డూ యూ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ ఫ్రమ్ యువర్ ఓన్ హ్యాండ్? చెప్పు బే. నీలో భాగం అంటే ఇంకా అది రెస్పెక్ట్ కాదు. మైండ్ ఎత్తు కొడితే నేను చెప్పేది ఎందుకు కొడుతుంది నీ చెయ్యి? నీకు ఈ చెయ్యి ఏం కోరదన్నారు కదా, మీరు మనిషిని తీసుకుంటున్నారు లోపలికి. ఆ మనిషికి ఒక మైండ్ ఉంది, ఆ మైండ్ కొడితే నీకున్న అండర్స్టాండింగ్ ఆ రేంజ్ లో ఉంది. యూ కరెక్ట్ ఇట్, నువ్వు కరెక్ట్ చేస్తావు. గాయపడడం ఎక్కడుంది అంటున్నా నేను, హర్ట్ అవ్వడం ఎక్కడుంది? కరెక్ట్ ఇట్ యార్, మాట్లాడు. చెయ్యి ఎగ్జాంపుల్కి సూట్ కాకపోవచ్చు, ఇది ఓకే వాడంటే దీనికి మనసు లేదు, ఒప్పుకుంటుందా? మనసు ఉన్నది కూడా నీలో భాగం అనుకుని చూడు ఒకసారి. చూడిస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి ఎవరో ఒక వ్యక్తిని నీలో పార్ట్ అనుకుని చూడరాదు, పోనీ అమ్మని అనుకో. మనిషి మైండ్ లో అన్ని మృగాలు ఉన్నాయంటారు. అంటే ఇది ఒక కుక్క ఉంది, ఇంకా ఉంది, పులి ఉంది, వినపోతుంది. అదే మొన్న మీరు వచ్చిన అనాలిసిస్ ప్రకారం అన్ని ఉన్నాయి. పాపం వచ్చినప్పుడు ఒకటి. అలాగే అలా ఉన్నవాడు కూడా అన్ని బాగా అనుకున్నట్టే కదా. ఇప్పుడు నేను చెప్పిందంటే చివరి మాట, నువ్వు ఎవరిని భాగం అనుకుంటున్నావో వాడు హార్ట్ లో క్లీన్ ఉండాలి. ఇప్పుడు నీళ్ళలో నీళ్ళు అన్నాను కదా, నేనే అయి ఉండాలి అంతరంగంలో. ఇట్స్ నాట్ ద మనీ, ఇట్స్ నాట్ జస్ట్ ఫిలసాఫికల్ స్టేట్మెంట్ కాదు, అది ప్యూరెస్ట్ హార్ట్ కి సంబంధించింది. యాటిట్యూడ్ కాదు, యాటిట్యూడ్ ఇస్ డిఫరెంట్. చాలా మంది గురువులు కొట్టారు, విసిరేశారు మొహాల మీద, వాళ్ళ హార్ట్ క్లీన్ ఉంది. కొందరు చాలా నీట్ గా చూసుకున్నారు కానీ లోపల కుళ్ళు ఉంది. ఆ తేడా తెలియాలి. ఆ తెలియంత వరకు ఆ డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. వ్యక్తిగత అనుభవం అది. అందుకని హర్ట్ అవ్వడం అనేది ఉంది, సరే, పరచింతన ఉంది. పరచింతనకు 3-4 ప్రధాన కారణాలు. ఒకటి బంధము లాగుతూ ఉంటది, మా కొడుకు తిన్నాడో లేదో, పండగకు వస్తారో రారో, పరచింతన ఇది. దట్ లీడ్స్ టు సారో. నువ్వు అనుకున్నట్టు జరిగితే హ్యాపీనెస్ ఉంటుంది. రెండోది హర్ట్ అవ్వడం, అందరి ముందు నన్ను తిట్టాడు అని ఆ థాట్ వస్తూ ఉంటుంది. పోకిరి సినిమాలో పొడుగ్గా ఎవడున్నా నువ్వే కనిపిస్తావా అన్నో డైలాగ్ ఉంటుంది, పరచింతన వస్తూ ఉంటుంది. మూడవది హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో లీడ్స్ టు పరచింతన. ఎగ్జాంపుల్, నీకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి వచ్చి నీకు ప్లాట్ రేపు చూపిస్తా అన్నాడు. ప్లాట్ రేపు చూపిస్తా అని ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయట్లే. అరే సగం పెట్టిపోయాడు, ఇప్పుడు ఇంకోటి వచ్చి అడుగుతున్నాడు, వీడేమో సగం చెప్పాడు. ఇట్లా పరచింతన వస్తుంది. సో పరచింతనలో మనము బంధం ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. మనకు సంబంధం లేని వ్యక్తిని శత్రువు చేసుకున్నప్పుడు ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు శత్రువు అని అంటాం కదా, ఒకటి వాడు ఫ్యామిలీ మెంబర్ కంటే క్లోజ్ అన్నట్టు. యాక్చువల్లీ అపోనెంట్ ఈస్ ఫార్ మోర్ క్లోజర్ దాన్ ఫ్యామిలీ మెంబర్. అట్లా. అందుకని నీవు ఇచ్చే నిర్వచనం, ఇప్పుడు నాకు శత్రువులు లేరు, మిత్రులు లేరు, ఒకటి పోయింది. కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళతో కన్సర్న్ ఉంది, నాకు బంధం లేదు, అది వీకింది.
అహంభావం అహంకారం ఏమీ లేదంటే నేననే ఏదో గొప్పగా ప్రూవ్ చేసుకోవాలి, నేను ఏమీ చేయను. అయినా కొందరు మెచ్చుకోవచ్చు. మొన్న ఢిల్లీకి వెళ్ళి షో చేస్తే అసలు నేను మామూలుగా ఎప్పుడు చేసినట్టు చేసిన అదే అమ్మ బొమ్మ. అసలు ఆ జనాలకి గూస్బంప్స్ వచ్చి ఎగిరేసి నన్ను తిప్పేసి నా కోసం కుర్చీ వేసి ఆ కంపెనీ CEO వస్తా అని చెప్పి నన్ను కలిసి నాకు ఒక మళ్ళీ ఫ్లవర్ బొకే తెచ్చి నా లైఫ్లో వాళ్ళంతా ఏదో చేశారంటే వాళ్ళు ఎప్పుడు చూడని చూసినట్టు వాళ్ళకి అనుభూతి కలిగింది. నాకేమో ఎప్పుడు చేసింది చేశాను. నేళ్ళుగా చేస్తున్నావు కాబట్టి నీకు అది కామన్. నేను చెప్పేది కామన్ గురించి కాదు, అంటే దానివల్ల గర్వం ఏమి రావకూడదు అంటే వాడు ఎవరు పొగిడా వాళ్ళకి ఏదో పొగిడారు అంతే. మళ్ళీ వెళ్ళి హాయిగా వెళ్ళి నా హోటల్కి వెళ్ళాను, తిన్నాను, పడుకున్నాను, అయిపోయింది. ఇంటికి రాగానే ఎవరినో ఒక హౌస్ చేసుకొని చాలా గ్రేట్ షో అట్లా ఏమి లేదు. అది షో లాగానే అదో షో. అంటే అహంకారం ఉంటే అది వేరే విధంగా ఆపరేట్ చేస్తుంది. ఏదేమైనా పరచింతన పోవాలంటే నా చిన్న సలహా ఏంటంటే ఎంటర్ ఇన్ టు లర్నింగ్. నీ మనోవైశాలతను పెంచుకో. ఇది నమ్మడానికి విడ్డూరంగా ఉన్నా ఇట్ హెల్ప్స్. ఇంతకుముందు సినిమా కథ చెప్పాను చూసావా, ఆ చిన్న పూరి గుడిసె లాక్కోవాలని పోయినవాడు IAS అయ్యి ఎవరు వచ్చి అడిగితే అది మర్చిపోయాను యాక్చువల్గా నా మైండ్ లేదంటాడు. మా ఊరి మునసబ్బు ఆ పూరి గుడిసె నాకంతా సిల్లీగా అనిపిస్తుంది. అటువంటి స్థితి ఉంది. అట్లా ఇప్పుడు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అవుతాడా? ఏదైనా అంతే, దట్స్ ఆల్.